వైద్య వృత్తిలో స్థిరపడిన మహిళా డాక్టర్లు తోటి వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వైద్యం వ్యాపారమైందనే అభిప్రాయాన్ని మార్చేలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. లింగ వివక్ష తప్పంటూ నాటకాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఇచ్చిన సమాజానికి ఏదైనా చేయాలని భావించారు కరీంనగర్లోని 7 మహిళా వైద్యులు. రెయిన్బో అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఉచిత వైద్యంతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వృద్ధులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నారు. తరచుగా వృద్ధాశ్రమానికి వెళ్లి వారి బాగోగులు చూస్తున్నారు. అందరము గవర్నమెంట్ కాలేజెస్లో మెడికల్ కాలేజ్లో చదువుకున్నాం. మధ్యతరగతి కుటుంబం నుండి పైకి వచ్చినాము. మా వంతు కృషిగా మేము సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఈజ్ అవర్ మెయిన్ థీమ్. సో మనం సమాజం మాకేమిచ్చింది అనకుండా మేము మా వంతు కృషిగా మేము సమాజానికి ఏం చేస్తున్నాము, మన వంతు కృషిగా ఒక సర్వీస్ అనేది అలవాటు పడాలి. మా పిల్లల బర్త్డేస్ కూడా మేము అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకొని సర్వీస్ చేయడము, నాట్ మీ బట్ యూ అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని చేయడం జరిగింది. మేడం వాళ్ళు రెయిన్బో వాళ్ళు మేడం డాక్టర్స్ మేడం వాళ్ళ తరఫున సంవత్సరంలో ఒక 5-6 సార్లు వచ్చి వృద్ధులకు పండ్లే కానీ, ఉప్పుల పప్పుల నూనె కానీ, రైస్ కానీ, రేషన్ కానీ సంబంధించినవి మరియు మెడికల్ క్యాంపులు పెడుతూ వాళ్ళు కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు. వాళ్లకు నా యొక్క ధన్యవాదాలు. జబ్బులకు చికిత్స అందించడమే కాదు, అసలు రోగాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. కౌమారంలో ఉన్న బాలిక సమస్యలు తెలుసుకుని మాతృమూర్తుల్లా అండగా నిలుస్తున్నారు 7 మహిళా డాక్టర్లు. అనాథాశ్రమాలు, వసతి గృహాల్లో ఉంటూ చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి నేస్తాలయ్యారు. వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఆప్తులుగా మారారు. సో ప్రతి ఒక్క జూనియర్ కాలేజ్కి, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి వాళ్ళందరికీ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్గా అనీమియా క్యాంప్ అనేది పెట్టి మేము ఐరన్ సప్లిమెంటేషన్ అనేది చేస్తున్నామండి. మెయిన్గా వాళ్ళకి శానిటేషన్ గురించి, న్యూట్రిషన్ గురించి, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చాలా క్లాసెస్ చెప్పామండి. అనాథ వృద్ధాశ్రమంలకి, చిన్నపిల్లల ఎస్సీ ఎస్టీ హాస్టల్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామండి. శిశుగృహం అన్నది మేము అడాప్ట్ చేసుకున్న స్కూల్ అండి. ఎప్పుడు ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చి పిల్లలకి అవసరమైన వస్తువులు, పెద్ద పిల్లలకు అవసరమైన శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి చిన్న పిల్లలకి బాల్స్, ప్లే గేమ్స్ ఆడుకోవడానికి సంబంధించినవన్నీ ఇచ్చి వాళ్ళతో కాసేపు ఆడుకొని ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఇలా టైం స్పెండ్ చేస్తుంటాము. వీ ఫీల్ సో హ్యాపీ. తల్లిదండ్రుల ప్రేమ నోచుకొని పిల్లలతోని మేము టైం స్పెండ్ చేయడం మా అదృష్టంగా మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే వాళ్ళ కష్ట సుఖాలు పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేము వాళ్ళకి ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని చూసుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడమ్స్ వచ్చి క్రీమ్స్, బాల్స్ మాకు అవసరమయ్యేటి ఇచ్చిపోతారు. మాకేమన్నా కావాలంటే ఇస్తారు. మమ్మల్ని కొద్దిసేపు మాతో ఆడుకుంటారు. సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్తారు. నేను బాలసంస్థలో ఉంటాను. ఈ ఆన్సీ వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఏమంటే అవి ఇస్తారు. ప్యాడ్స్, అవి పెన్స్, వాస్లైన్స్, బొట్టు పిల్లలు అవన్నీ ఇస్తారు. వైద్యంతో పాటు సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోలేందుకు రెయిన్బో సభ్యులు నాటకాలు ప్రదర్శిస్తున్నారు. లింగ నిర్ధారణ, మంచి గడియలు చూసి సిజేరియన్లు చేయించుకోవడం లాంటి రుగ్మతులపై అవగాహన కల్పిస్తున్నారు. లింగ వివక్ష, లింగ నిర్ధారణ ఎంతటి నేరాలో చెప్పేందుకు నాటికలను ఎంచుకున్నారు. రెయిన్బో డాక్టర్స్ మేమందరం కలిసి ఈ స్కిట్ వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఆరోగ్యపరంగా చైతన్యవంతులను చేయడం. ఏంటంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడా మేము పాపకి అవయవాలు గురించి, లోపాల గురించి మేము తెలిసి చూపాల్సిన స్కానింగ్ గురించి మేము అడ్వైజ్ చేస్తే లింగ నిర్ధారణ గురించి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అలా ఉండకూడదు. సమాజంలో ఇద్దరు ఒకటే, మగ ఆడ ఇద్దరు సమానమే అని చూపించడమే మా ఉద్దేశం ఈ స్కిట్ ద్వారా. ఇంకా అది కాకుండా ఈ ముహూర్తం గురించి బాగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఫలానా టైంలోనే ఆపరేషన్ చేయమని. ఈ రకం కూడా సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువ అవుతున్నాయి. దీని పరంగా కూడా చైతన్యవంతులను చేయడమే మా ఉద్దేశం. ఇది మహిళా వైద్యులు ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవలు చేస్తున్న తీరు అందరితో ప్రశంసలు అందుకుంటోంది.